ఓం కార్తీక దామోదరాయ నమః. ఈరోజు పోలీ పాడ్యమి, పోలీ స్వర్గం కథ గురించి తెలుసుకుందాము. పోలీ పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసము ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాకుండా పోలీ పాడ్యమి రోజున మహిళలు, యువతులు అందరూ అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదులలోనూ, కొలనులలోనూ, చెరువులలోనూ పసుపు కుంకుమలతో కలిపి నీటిలో వదులుతారు. ఈ నేపథ్యంలో పోలీ పాడ్యమి విశిష్టత, పోలీ స్వర్గం కథ గురించి తెలుసుకుందాము. మహిళలందరూ కార్తీక మాసము చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాతి రోజు మార్గశిర పాడ్యమి, పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నదిలో గాని, కాలువలో గాని, చెరువు, దిగుడు బావి వంటి వాటిలో అరటి తొప్పల్లో దీపాలు వదులుతారు. అలా మహిళలంతా ముచ్చటగా అరటి తొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారదోలి కాంతిమయం చేస్తాయని, అంత్యములో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారుతాయని నమ్మకము. అరటి దొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఈ సుందరమైన, అపూర్వమైన, అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుండి భువికి దిగివస్తారని, ఈ దివ్వెల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలపోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాల పర్వాన్ని పోలీ స్వర్గానికి పంపించడం అంటారు. ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు పోలీ స్వర్గం కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 4 కోడళ్లలో 3 కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలీపై వేసేది. కానీ పోలీకి మాత్రం నదీ తీరాన దీపారాధన చెయ్యాలనే కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసమంతా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలీని తీసుకువెళ్ళలేదు. ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలీ కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడళ్లతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలీ మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్నవత్తితో కలిపి దీపం వెలిగించింది. ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని మూత వేసింది. అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానము పోలీ ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలీని ఆ విమానములోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానము తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే పోలీతో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఈ ఇసుకంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలీ భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త 3 కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట. అప్పటి నుంచి మహిళలంతా పోలీని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి తొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలీ పాడ్యమి రోజున 30 వత్తులను గాని 33 వత్తులను గాని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనస్సుతోని ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. ఈ కథలోని సమాచారము పురాణాల ప్రకారము చెప్పబడింది. ఓం నమః శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.